హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చి మన ఎస్కోట్లో ఉన్న కోటమ్మ తల్లి టెంపుల్కి అయితే రావడం అయితే జరిగింది. మీకు ఈ ఫుల్ వీడియో అయితే నేను అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. ఈ ఈ టెంపుల్కి ఎవరెవరు వచ్చారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్న వారు అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మెస్కోట్లో ఉన్న కోటమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఈ వే మీకు ఎలాగ వస్తుంది అంటే, మీకు కొత్త వలస నుండి జామి వెళ్ళే రోడ్ అనమాట. అంటే భీమ్సింగ్ విజయనగరం ఆ రూట్ ఒకటి వస్తుంది, ప్లస్ ఎస్కోట్కి వెళ్ళే దారి ఒకటి వస్తుంది. ఈ టెంపుల్ ఎవరైనా విజిట్ చేసి ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. అండ్ వీడియో ఎలాగ ఉన్నది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు చాలా అప్లోడ్ చేస్తూ ఉంటాను. టెంపుల్ అయితే ఇదంతా టెంపుల్ వ్యూ అనమాట. ఇది కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. ఇది ఎక్కువగా మంగళవారం ప్లస్ లక్షవారం అయితే మీకు ఎక్కువగా జనాలు అయితే ఉంటారు. నేను వెళ్ళింది ఏంటంటే బుధవారం అనమాట. కొంచెం పీస్ఫుల్గా ఉంది. చాలామంది మీకు వెళ్ళాలనుకుంటే కనుక, పీస్ఫుల్గా వెళ్ళాలనుకుంటే కనుక మీరు ఈ టైంలో మామూలుగా వీక్లీ డేస్లో వెళ్ళాలి. లేదంటే మంగళవారం పూట వెళ్తే రద్దీగా ఉంటుంది, అసలు ఖాళీ అయితే ఉండదు. ఇదంతా అక్కడ ఉన్న ప్లేస్ వ్యూ అనమాట. అమ్మవారి వీడియో కూడా చాలా తీశాను, అది పర్మిషన్ లేదు కానీ తీయడం అయితే జరుగుతుంది. దీని ఫుల్ స్టోరీ ఏంటంటే కనుక మీకు లాస్ట్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే ఫుల్ స్టోరీ చెప్తే లెంతీ అయిపోద్ది అని చెప్పి నేను మీకు కొంచెం అయితేనే మీకు చూపించిన వీడియోస్ ఎండింగ్ ప్లస్ దేవుడిని, అమ్మవారిని అండ్ అక్కడ ఉన్న వ్యూ మొత్తం చూపించడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ మొత్తం అంతా మీకు చదువుకోవటానికి సింపుల్గా ఉంటుంది. మీకు ఆల్రెడీ ఫోటో కూడా పెట్టడం అయితే జరుగుతుంది. చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.